ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఎన్నో ఆశలు కోరికలు కలిగి ఉన్నారా? అయితే ఈరోజు మీకు ఒక చక్కటి వాగ్దానం. మార్క్స్ వార్త 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్మడం మనకు తెలిస్తే సమస్తము సాధ్యపరిచే దేవుడు మనకున్నాడు. దేవుడిని నమ్ముతున్నారా? యేసే గొప్ప బలవంతుడు, హృదయవాంఛలు తీరుస్తాడని నమ్ముతున్నారా? ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, నా మ్యారేజ్ కావాలి, త్వరలో అయితే బాగుంటుంది, ఇటువంటి డెస్టినేషన్ అవుతే బాగుంటుంది, ఇంత గ్రాండ్గా అవుతే బాగుంటుంది అనుకుంటున్నారా? అయితే నమ్మండి. నమ్మడం మాత్రమే కాదు, విశ్వాసంతో మీకు ఇష్టమైన డ్రెస్ లేదంటే వెడ్డింగ్కి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కానీ కొనుక్కొని, ప్రభా నాకు త్వరలోనే వెడ్డింగ్ దయచేస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే ఒకవేళ నీవు ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకున్నట్లయితే ఒక సేవకుడు అన్నాడు, మీరు ఏదైనా ఒక కొత్త తాళం చేయి ఇంట్లో తెచ్చుకొని పెట్టుకొని మీ వాలెట్లోనో మీకు అద్దం దగ్గర కనపడేటట్టు పెట్టుకొని చూసిన ప్రతిసారి, ప్రభా నేను నమ్ముచున్నాను, నాకు కొత్త ఇల్లు అనుగ్రహిస్తానని నమ్ముచున్నానని చెప్పండి. అలాగే ఒకవేళ కొత్త జాబ్ రావాలంటే ఆ జాబ్ ఎక్కడైతే ఏ ఆర్గనైజేషన్లో చేయాలనుకుంటున్నారో ఆ ఆర్గనైజేషన్ లోగో ప్రింట్అవుట్ తీసుకొని మీరు పెట్టుకొని చేయి పెట్టి ప్రతిరోజు ఇదే వాగ్దానం. మార్క్ 9:23, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని చెప్పి ప్రార్థన చేయండి. ఒక ఆయన ఇలాగే దేవుని నమ్ముతా ఉంటున్నాడంట. మంచి పెద్ద హోటల్స్ కట్టాలని ఆశపడతా ఉంటున్నాడు. అయితే ఒక గ్రాండ్ హోటల్, ఆస్టోరియా హోటల్ని చూసి అది పిక్చర్ కట్ చేసుకొని న్యూస్ పేపర్లో అక్కడ ఈ ఆస్టోరియా చాలా గ్రాండ్ మెగ్నిఫిసెంట్ హోటల్ అని చెప్పినప్పుడు ఆయన ఆ పిక్చర్ కట్ చేసుకొని ఆయన ఆఫీస్ డెస్క్లో గ్లాస్ కింద పెట్టుకొని ప్రతి దినము నమ్ముతా ఉన్నాడంట. ప్రభా నాకు ఇటువంటి హోటల్ నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలని. అలాగా 9 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయిపోయిందండి, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు అయిపోయింది. ఒకసారి ఆయన ఆస్టోరియా హోటల్కి అక్కడ పని మీద వెళ్ళడానికి ఆయన అక్కడ పని మీద వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఆ హోటల్ చుట్టూ తిరిగి, ప్రభా నాకు ఇటువంటి హోటల్ నాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని, అయ్యా నువ్వు చేసిన విధానం బట్టి నీకు వందనాలని స్తుతులు చెల్లిస్తూ అని ప్రార్థన చేసుకున్నాడండి. 18 సంవత్సరాల తర్వాత షేర్స్లో హోటల్ ఆయన కొనేసుకున్నాడంట. సో ఇతని పేరు ఎవరంటే కాన్రాడ్ హిల్టన్ హోటల్స్కి ఫౌండర్గా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద గొప్ప బిజినెస్ మ్యాన్, హోటల్స్ని స్థాపించే ఇండస్ట్రియలిస్ట్. ఈరోజు నీవు కూడా ఈ మాటలు వింటున్నా, నమ్ముతున్నావు. నమ్మితే ఏదైనా ఒకటి నువ్వు తీసుకొని, ప్రభా నువ్వు నాకు ఇది నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు నమ్మి ప్రార్థన చేయి. కొన్నిసార్లు దినాలు కావచ్చు, వారాలు కావచ్చు, నెలలు కావచ్చు. నీకు నిజంగా అటువంటివి నీకు కావాల్సినట్లయితే విశ్వాసముతో పట్టు వీడకుండా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి, నీకే వందనాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువని సమస్తం సాధ్యమని చెప్పారు. నీ ఆత్మ ద్వారానైనా నీ కార్యము జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. అయ్యా దినాలు మారిపోతున్నా నాయన, అయ్యా నీ వాక్యము మారట్లేదు నాయన. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని నమ్ముచున్నాం నాయన, సొంతిల్లు ఇస్తావని, నీ బిడ్డలు అయ్యా వారికి చక్కని బిజినెస్, జాబ్స్, పెళ్ళిళ్ళు చేస్తావని, పిల్లల్ని ఇస్తామని నమ్ముచున్నాం. ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఏదైతే బాధపడుతున్నారో అది మీరు దయచేస్తారని యేసు పరిశుద్ధ నామములో పెట్టుకుంటున్నాం తండ్రి. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా. సో మీరు ఈ వాగ్దానము విని దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ బిలీవ్ దట్ ఐ విల్ గెట్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.